తెలుగువాడిని మొట్టమొదటిసారిగా తలెత్తుకునేలా చేసింది ఎన్టీఆర్ అనబడే 3 అక్షరాలు. రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు గట్టి చిక్కే వచ్చి పడింది. రక్త చరిత్ర, వంగవీటి చిత్రాల్లో కథరీత్యా జరిగిన నిజాలను బయటకు తేకుండా లోపాయికారితనంతో తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు అలా కుదరదు. మరి ఈ గడ్డు సమస్య నుంచి వర్మ ఎలా బయటపడతాడో పాపం. ఇంతకీ వర్మకు వచ్చిన చిక్కేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. రక్త చరిత్ర 2లో జరగబోతున్న హత్యలకు రక్తంతో తడిసిన రాయలసీమ మట్టే సాక్షి అని సినిమాను ముగించేశాడు వర్మ. సరే, అది ముగింపలేని కథ కాబట్టి ఎటూ తేల్చలేకపోయినా జనాలు క్షమించేశారు. ఆ తర్వాత వంగవీటి తీశాడు. రంగా హత్యతో ఆ కథ ముగిసింది. రీసెర్చ్ చేసి తీశానని చెప్పుకున్నప్పుడు మరి రంగాను చంపిందెవరో క్లియర్గా చెప్పాలి. కానీ చెప్పలేదు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకపోగా రంగాను చంపింది ఎవరో తెలిసింది ఒక్కరికే. ఆమె ఎవరో కాదు, కొండ మీదున్న అమ్మ అని తప్పించుకున్నాడు. అయితే ఈ విషయంలో జనాలు మాత్రం వర్మను క్షమించలేదు. ఆ పగంతా సినిమాపై తీర్చుకున్నారు. మరిప్పుడు ఎన్టీఆర్ కథ వెండి తెరపై ఆవిష్కరించనున్న ఈ తరుణంలో ఆయన్ను పదవీచ్యుతుడిని చేసిన వ్యవహారంలో ప్రత్యక్ష సాక్షి ఏ అమ్మ? ఆయన మహాభినిష్క్రమణం చెందిన ఆ రాత్రి ఏం జరిగిందో తెలిసిన ఆ అమ్మ ఎవరు? మరి ఈ ప్రశ్నలకు కూడా లోపాయికారిగా సమాధానం చెప్పి తప్పించుకుంటాడా, లేక తనకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా చెప్తాడా? తెలుగువాడిని మొట్టమొదటిసారిగా తలెత్తుకునేలా చేసింది ఎన్టీఆర్ అనబడే 3 అక్షరాలు. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అన్నగారు మా వర్మకి ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టారు పాపం.